హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి ఒక సజెస్టెడ్ వీడియో అండి. పేరు వినడానికి కొంచెం వెరైటీగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అదేనండి పుచ్చకాయ తొక్కుతో చేసిన ఇగురు. పేరే వెరైటీగా ఉంది, ఇంకా దీని ప్రాసెస్ అండ్ దీని టేస్ట్ ఎలా ఉంటుందో అని అస్సలు డౌట్ వద్దండి. మనం రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్. సో దీని ప్రాసెస్ ఏంటి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సినంత పుచ్చకాయని అయితే తీసుకోవాలండి. పుచ్చకాయని తీసుకున్న తర్వాత దాని వీడియోలో చూపిస్తున్నట్టు దాని లోపల ఉన్న ఎర్ర భాగాన్ని అయితే తీసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత పుచ్చకాయ తొక్కుని ఇలా వెనకాలకి తిప్పేసి దానిపైన ఉన్న లేయర్ని అయితే వీడియోలో చూపించినట్టు మొత్తం రిమూవ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఇలా పుచ్చకాయ వెనకాల ఉన్న తోలుని తీసేసిన తర్వాత మనం నార్మల్గా ఎలాగైతే సన్నగా వెజిటబుల్స్ని కట్ చేసుకుంటామో వీడియోలో చూపిస్తున్నట్టు అలా చిన్న చిన్న ముక్కలను అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ తొక్కును మొత్తం 2 కప్స్ అయితే తీసుకున్నానండి. అలాగే 1/2 కప్పు వరకు గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకున్నానండి. పెసరపప్పు ఎంతసేపు నానితే మనకు అంత తొందరగా మగ్గిపోతుంది అనమాట. దాంతోపాటు 2 ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి, 3 పచ్చిమిరపకాయలు, 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి అండ్ కొంచెం అల్లం, ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్, శనగపప్పు అండ్ మినపప్పు 1 టీ స్పూన్ అయితే నేను ఇవి తీసుకున్నానండి. అండ్ దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వచ్చేసరికి పసుపును కూడా యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఒక కరివేపాకు రెబ్బను కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం అండ్ 50 గ్రామ్స్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఈ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అండ్ అలాగే జీలకర్రని యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకుందామండి. వన్స్ దీని కలర్ చేంజ్ అయిందన్నప్పుడు దీంట్లోనే కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, తెల్లుల్లిపాయలు వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే పింక్ కలర్ వచ్చేదాకా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం 2 to 3 మినిట్స్లో అయితే కలర్ చేంజ్ అయిపోతుందండి మనకి. ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న 2 కప్స్ పుచ్చకాయ తొక్కనైతే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి 2 నుంచి 3 నిమిషాల దాకా అయితే దీన్ని బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. 2 నుంచి 3 నిమిషాలు పుచ్చకాయ తొక్కుల్ని మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ముందుగా మనం గంటకి ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసి 10 నుంచి 12 నిమిషాల దాకా దీన్ని అయితే మగ్గించుకోవాలండి. మనకి మగ్గడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, తొందరగానే మగ్గుతుంది. ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పే అండ్ పుచ్చకాయ తొక్కు వచ్చేసరికి మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదండి. సో మూత పెట్టి అయితే 12 మినిట్స్ దాకా మగ్గించుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అదైతే యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల దాకా అయితే వేపుకుందామండి. 2 నుంచి 3 నిమిషాలు వేపడం వల్ల మనకు దాంట్లో ఉన్న పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇలా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేస్తున్నామండి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనకు తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే పుచ్చకాయ తొక్కుతో ఇగురు అనేది రెడీ అయిపోయింది. నేను చాలా వీడియోస్లో రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి అని చెప్తాను కదండి. ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. నేనైతే ఖచ్చితంగా ట్రై చేయాలని అంటానండి. అంత ఈజీ అండ్ అంత టేస్టీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. దీన్ని రోటీస్లో కానివ్వండి లేదా చపాతీలో కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.